నమస్కారం సామాన్యుడు న్యూస్ కి స్వాగతం. గుంటూరు జిల్లా పొన్నెకెల్లో పర్యటనలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఓ దళిత కుటుంబానికి ఊహించని ఆనందం పంచారు. గ్రామంలోని ఎస్సీ కాలనీలో పర్యటించిన చంద్రబాబు అక్కడ ప్రవీణ్ అనే యువకుడి మెకానిక్ షెడ్ ను సందర్శించారు. అనంతరం అతడి ఇంటికి వెళ్లారు. యువకుడి కుటుంబ సభ్యులతో మాట్లాడారు. కలలో కూడా తన ఇల్లు మెకానిక్ షెడ్ కి సీఎం చంద్రబాబు వస్తారని ఊహించలేదంటూ ప్రవీణ్ కుటుంబం సంతోషంతో మునిగిపోయారు. బైక్ మెకానిక్ల సమస్యలను ప్రవీణ్ ద్వారా తెలుసుకున్న సీఎం చంద్రబాబు అతడికి మంచి శిక్షణ ఇచ్చి మెరుగైన వసతులతో గ్యారేజ్ ఏర్పాటుకు ఆర్థిక సాయం చేయాలని అధికారులు స్థానిక నేతలకు సూచించారు. ఇల్లు కూడా మంజూరు చేయాలని అధికారులను ఆదేశించారు. ఒక మంచి ప్లేస్ ఐడెంటిఫై చేసి అక్కడ షెడ్ కట్టి నీకు ఎక్విప్మెంట్ ఎంత ఇస్తే అక్కడ పెట్టుకుంటాను ఓకే. కాబట్టి నువ్వు అన్ని పెట్టేసి అతని ట్రైనింగ్ ఇచ్చి స్కిల్ డెవలప్మెంట్ చేసి అక్కడనే కావాలంటే కార్పెంటరీ రెండు పక్క పక్కన పెట్టుకోవచ్చు. మొబైల్ పెడతారా? అదే ఫాలోఅప్ చేసి రెండు మీరు ఏం చేయగలుగుతారో వర్కౌట్ చేయండి. దానిపైన చేయండి సరిపోతుంది. నాకు వీళ్ళని సెటిల్ చేయాలి. ఓకే మనం చేస్తాం. అది అది పరికరాలు సార్, స్పానర్ సరిగ్గా లేవు సార్. స్పానర్ కూడా ఇరిగిపోయింది. కొన్ని ఇక్కడ పెట్టాను సార్, కొన్ని సాయంత్రాన్ని చేసి పంపించేయాలి. అంటే ఇక్కడ ఉంటుంది కదా వెహికల్. అవును సార్, అంతే సాయంత్రాన్ని పంపించేయాలి. పంపించారు. ఈ మార్గం షెడ్ ఉంటే వచ్చేవాళ్ళు కూడా తక్కువ వస్తారు కదా. వచ్చేవాళ్ళు కూడా నమ్మకం ఉండదు కదా. నీ దగ్గర అన్ని పనిముట్లు లేవు. పని బాగానే చేస్తాం కానీ ఎక్విప్మెంట్ సామాన్లు నువ్వు పని చేయగలుగుతావు. పనిముట్లు కూడా ఉంటే అప్పుడు ఈజీగా ఉంటుంది. అట్లా లేకుండా ఉంటే. గుంటూరు జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటిస్తున్నారు. ఈ క్రమంలో తాడికొండ మండలం పొన్నెకెలలో సీఎం చంద్రబాబు అకస్మాత్తుగా ఓ చిన్న దుకాణం వద్ద ఆగారు. అక్కడ ఉన్న మహిళతో కుటుంబం జీవనోపాధి గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. వారి దుస్థితిని చూసి విని చలించిపోయిన ముఖ్యమంత్రి వారికి ఉపాధి కల్పించే ఏర్పాట్లు చూడాలని కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. కలెక్టర్ గారు ఈ అమ్మాయిని కూడా రీహాబిలిటేట్ చేయండి. ఫ్యామిలీ స్టడీ చేసి ఏం చేయగలుగుతామో షాప్ అవన్నీ పెట్టించి. నీకేం వస్తుందా గవర్నమెంట్ పరంగా? పెన్షన్ రావట్లేదండి. ఇద్దరికి ఎవరు రావట్లేదు. వయసు నా 58 మధ్య ఉండేయండి. అని కూడా కాదు. మీరు పని చేయండి. ఇది లాభం లేదు. ఈ షాపు ఎట్లా చేయగలుగుతారో ఒకసారి పెట్టి ఈ పర్మనెంట్ షాప్ పెట్టించి వాళ్ళ ఆదాయం పెంచడానికి ఏం చేస్తారు. అవసరమైతే పెన్షన్కి ఎలిజిబిలిటీ ఉంటే వాళ్ళు ఆయన గోలే అంటున్నారు. రెండు చూసి ఆయన కూడా పచ్చివాతం వచ్చిందండి. నడవలేడు, పని చేయలేడు. ఒకసారి కలెక్టర్ గారు చూసి అన్ని సార్ట్ అవుట్. కర్పూరి ఠాగూర్ ఫౌండేషన్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో ప్రముఖ స్వతంత్ర సమరయోధుడు సోషలిస్టు పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జననాయక్ కర్పూరి ఠాగూర్ విగ్రహం గుంటూరు నగరాలు అమరావతి రోడ్లో ఘనంగా ఆవిష్కరించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యేలు బూర్ల రామాంజనేయులు, మహమ్మద్ నజీర్, నగర ఇన్ఛార్జ్ మేర్ షేక్ సజిలా, పెమ్మసాని రవి విచ్చేశారు. ఈ సందర్భంగా విగ్రహ నిర్మాణ కమిటీ సభ్యులు రమణయ్య, సాంబశివరావు, నరసింహారావు మీడియాతో మాట్లాడుతూ విగ్రహ ఆవిష్కరణకు విచ్చేసిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నామని అన్నారు. నాయ బ్రాహ్మణ జాతి ఖ్యాతిని భారతదేశ వ్యాప్తంగా చాటి చెప్పిన మహానీయుడని అన్నారు. బడుగు బలహీన వర్గాల జీవితాల్లో వెలుగులు నింపాలని ఆయన ఎంతగానో కృషి చేశారని కొనియాడారు. విద్య ద్వారానే ఏదైనా సాధించవచ్చునని, విద్యా రంగాన్ని అభివృద్ధి చేసిన యోధుడని అన్నారు. 2 సార్లు ముఖ్యమంత్రి అయిన వ్యక్తి అని అన్నారు. ఆయన చనిపోయినా ఇప్పటికీ 38 సంవత్సరాలైనా ఆయన జనం గుండెల్లో బ్రతికే ఉన్నారని అన్నారు. తాడికొండ నరసింహారావు, జననాయకు కర్పూరి ఠాగూర్ ఫౌండేషన్ నుంచి ఈ రోజున విగ్రహ కమిటీ పేరుతో తెలుగు రాష్ట్రాల్లోనే గొప్పగా గుంటూరు నగరంలో నడిబొడ్డులో జననాయకు భారతరత్న అవార్డు గ్రహీత కర్పూరి ఠాగూర్ గారి విగ్రహం ఏర్పాటు చేసుకోవడం ఈ యొక్క ప్రజలందరికీ కూడా, పేద వర్గాలందరికీ కూడా ఎంతో సంతోషదాయకమైన విషయం. ఆయన చాలా నిరాడంబరుడు. ఆయన రాజకీయ నేత. ఆయన భారతదేశంలోనే అలాంటి ముఖ్యమంత్రి, ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి అందరూ కూడా ఆయన చేసిన పరిపాలనని అందిపుచ్చుకునే విధంగా ఒక గొప్ప స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి కర్పూరి ఠాగూర్.
ఈరోజు భూములు పంపడం చేయాలని చెప్పేసి పేదలు అడుగుతూ ఉన్నారు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బీసీలకు 27% రిజర్వేషన్లు అమలు చేసిన తొలి ముఖ్యమంత్రి కర్పూరి ఠాగూర్. భూమి పంపిణీ చేసినటువంటి తొలి ముఖ్యమంత్రి కర్పూరి ఠాగూర్. ఈ రోజున గుంటూరు నగరంలో తెలుగు రాష్ట్రాలలో కూడా గర్వించదగినట్టుగా మొట్టమొదటిగా విగ్రహం పెట్టుకోవడం ఎంతో బడుగు వర్గాలు మొత్తం కూడా సంతోషదాయకంగా ఉంది. ఈ రోజున కర్పూరి ఠాగూర్ యొక్క ఆలోచన విధానాన్ని, ఆయన రాజకీయ అనుభవాన్ని, ఆయన రాజకీయ గొప్పతనాన్ని, ఆయన యొక్క నిజాయితీని మరి పేద వర్గాలు మొత్తం కూడా అందిపుచ్చుకోవాల్సిన అవసరం ఉంది, ఆచరించాల్సిన అవసరం ఉంది. ఈ రోజున గుంటూరు నగరంలో ఈ యొక్క కర్పూరి ఠాగూర్ విగ్రహం ఏర్పడింది అంటే ఆయన యొక్క మనోభావాలు, ఆయన యొక్క సంస్కరణలు, ఆయన యొక్క జీవితాన్ని మొత్తం పేద ప్రజలు మొత్తం కూడా అందిపుచ్చుకోవాల్సిన అవసరం ఉంది, ఆచరించాల్సిన అవసరం ఉంది. కర్పూరి ఠాగూర్ గారి విగ్రహం ఈరోజు గుంటూరులో ఏర్పాటు చేయటం ఆనందదాయకం. ఎందుకంటే ఆ మహనీయుడి రాజకీయ చరిత్రలో సువర్ణాధ్యాయం. ఈయన బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లిం మైనార్టీలకు గల బహుజనులకి మార్గదర్శకుడు, ఆదర్శప్రాయుడు. 1952లో మరి మన రామ్ మనోహర్ లోహియా సిద్ధాంతంతో సోషలిస్ట్ అధినేతగా చట్టసభల్లో అడుగుపెట్టి 1970 నుంచి 76 వరకు బీహార్ ముఖ్యమంత్రిగా చేసి, ముఖ్యమంత్రి అయిన వెంటనే ముంగేరియల్ కమిషన్ ఏర్పాటు చేసి ఈ యొక్క భారతదేశంలో బీహార్ జననాయక్ కర్పూరి ఠాగూర్ విగ్రహావిష్కరణ కమిటీ చైర్మన్ని. దాదాపుగా 3 నెలల నుండి ఈ యొక్క కార్యక్రమం కోసం అహర్నిశలు కమిటీ అంతా కూడా కష్టపడుతూ ఉంది. దాని దరిమిల ఈరోజు చాలా సంతోషదాయకంగా ఈ కార్యక్రమం చాలా బాగా జరిగినందుకు మేమంతా కూడా చాలా ఆనందపడుతూ ఉన్నాం. ఈ యొక్క కర్పూరి ఠాగూర్ భారతదేశంలో భారతరత్న పొందినటువంటి బడుగు బలహీన వర్గాలలో మన అంబేద్కర్ తర్వాత అంతటి గొప్పవాడుగా పేరు పొందినటువంటి గొప్ప వ్యక్తి మన కర్పూరి ఠాగూర్ గారు. ఈ కర్పూరి ఠాగూర్ గారిని ఈ విధంగా సత్కరించుకోవడం అనేది మన అందరి యొక్క భాగ్యంగా భావిస్తూ ఆంధ్రప్రదేశ్లో భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134వ జయంతి సందర్భంగా మంగళదాస్ నగర్ గడ్డిపడులో గల అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించిన ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ అనంతరం పేద మహిళలకు ఉచితంగా చీరల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ భారతదేశ వ్యాప్తంగా అన్ని గ్రామాలలో, వార్డులలో పెద్ద ఎత్తున ఆయన జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించుకుంటున్నారని చెప్పారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించినటువంటి రాజ్యాంగం భారతదేశ వికాసానికి ఒక ఆయుధం లాంటిదన్నారు. భారతదేశంలో అనేక కులాలు, మతాలు ఉన్నప్పటికీ అందరం కలిసి మెలిసి జీవించి హక్కులను కల్పించారని అన్నారు. బడుగు బలహీన వర్గాలకు ఒక ఆశా జ్యోతిగా నిలిచారని చెప్పారు. భారత రాజ్యాంగాన్ని స్ఫూర్తిగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీసుకుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పరిపాలన కొనసాగిస్తున్నారని చెప్పారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 134వ జయంతిని పురస్కరించుకొని ఈరోజు భారతదేశ వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో, అన్ని వార్డుల్లో కూడా పెద్ద ఎత్తున ఆయన జయంతిని ఘనంగా నిర్వహించుకుంటున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ముఖ్యంగా స్వాతంత్ర భారతదేశంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగం ఈరోజు భారతదేశ వికాసానికి, కలిసి మెలిసి బ్రతికడానికి ఒక ఆయుధంగా మనందరం కూడా భావించవచ్చు. ఈరోజు సమాజంలో అన్ని రకాల కులాలు, మతాలు ఉన్నప్పుడు కూడా కలిసిమెలిసి జీవించేటువంటి విధంగా ఈరోజు హక్కులను కల్పిస్తూ ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలకు, దళితులకు ఒక ఆశాజ్యోతిగా ఆయన రచించినటువంటి రాజ్యాంగం వల్ల ఈరోజు భారతదేశం అభివృద్ధి చెందడమే కాకుండా సమానత్వానికి దోహదపడుతున్నటువంటి పరిస్థితులు మనం కూడా చూస్తూ ఉన్నాం. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ అంబేద్కర్ గారి స్ఫూర్తితో ఈరోజు
గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా పరిపాలనలో అనేక రకాలుగా దళితులకు అందించేటువంటి కార్యక్రమాల్లో ఎక్కడ తగ్గకుండా అన్ని విధాలుగా కూడా వాళ్ళకి దోహదపడేటువంటి కార్యక్రమాల్ని చేస్తూ ఈరోజు నిజమైనటువంటి స్ఫూర్తితో అంబేద్కర్ గారి స్ఫూర్తితో ఈ కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతూ ఉంది. తప్పకుండా రాబోయేటువంటి రోజుల్లో దళిత వర్గాలకు సంబంధించినటువంటి అభివృద్ధి పెద్ద ఎత్తున ప్రతి వార్డులో కానీ ఎంతో ఘనంగా జరుపుకున్నాము. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అంతర్జాతీయ స్థాయిలో భారతదేశ ఖ్యాతిని మహానాడుగా, ఒక రచయితగా, ఒక రాజకీయవేత్తగా, శాస్త్రవేత్తగా ఎంతో గొప్ప మనసున్న నాయకుడు. ఎందుకంటే మన భారత రాజ్యాంగాన్ని కూడా ప్రపంచవ్యాప్తంగా అతిపెద్ద లౌకిక రాజ్యాంగాన్ని రాశారు. దాని ద్వారా మనం సామాజికంగా, ఆర్థికంగా, విద్యలో, మహిళా సాధికారతో ప్రతి ఒక్క హక్కుల కోసం ఆయన ఎలాగైతే పోరాడారో ఇప్పుడు మనం అందరం కూడా రిజర్వేషన్స్ కానివ్వండి, మరి ముఖ్యంగా కార్మికులకు 12 గంటలు పనిచేస్తుంటే 8 గంటలకు తగ్గించిన గొప్ప మహనీయుడని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఎలాగైతే ఆయన పోరాడారో మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా అదే ఆలోచనతో, అదే స్ఫూర్తితో ముందుకు వెళ్ళి వెనకబడిన వర్గాలకి, దళితులకి, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీకి ప్రతి ఒక్కరి హక్కు కోసం ఆయన కూడా ముందుకెళ్తున్నారు, అడుగుజాడలు వేస్తున్నారు. కాబట్టి రాజ్యాంగ ప్రదాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134వ జయంతి సందర్భంగా అంబేద్కర్ జయంతి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో భారీ అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ ఇన్కమ్ ట్యాక్స్ కమిషనర్ దయాసాగర్ విచ్చేసి అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాల ఐక్య సేవా సమితి వ్యవస్థాపక అధ్యక్షులు బండ్లమూడి స్టాలిన్ బాబు, భీమసేన సేవదళ రాష్ట్ర కార్యదర్శి చుక్కా దేవరాజు మాట్లాడుతూ, భీమ్రావ్ రామ్జీ అంబేద్కర్ ప్రముఖ భారతీయ న్యాయవాది, ఆర్థిక శాస్త్రవేత్త, రాజకీయ నేత, సంఘ సంస్కర్త. ఇతను అంటరానితనం, కుల నిర్మూలన కోసం ఎంతో కృషి చేశాడని అన్నారు. అతను స్వతంత్ర భారతదేశపు మొట్టమొదటి కేంద్ర న్యాయశాఖ మంత్రి, రాజ్యాంగ శిల్పి అని కొనియాడారు. భారత రాజ్యాంగాన్ని రూపొందించడంలో మరియు సామాజిక సమానత్వం కోసం పోరాడడంలో ఆయన కీలక పాత్రను గౌరవిస్తూ దేశవ్యాప్తంగా అంబేద్కర్ జయంతిని ఈ రోజు గొప్పగా జరుపుకుంటారని అన్నారు. 2014 డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా అన్నదాన ప్రోగ్రాం జరుగుతూ ఉంది. అయితే 3000 నుంచి 5000 మంది దాకా అన్నదాన ప్రోగ్రాం ఇది 5వ సంవత్సరం మేము ఇక్కడ స్టార్ట్ చేయడం వల్ల దీనికి కమిటీ సభ్యులు నల్లప నీలమరం గారు, చుక్కా దేవరాజు గారు, కనకవల్లి వినయ్ గారు, ఏమర్తి రాజు గారు, ఒంటరి సంఘం అధ్యక్షులు ఉప్పుదాల చిన్న గారు, వీళ్ళందరూ ఆధ్వర్యంలో డేవిడ్ విలియమ్స్ గారు, చిలక డేవిడ్ గారు, వీళ్ళందరూ కలిసి ఈ ప్రోగ్రాన్ని అందరూ అరేంజ్ చేసి 3 రోజుల నుంచి నిద్ర లేకుండా ప్రజలకు మంచి ఫుడ్ అందించాలని, అంబేద్కర్ గారు ఆలోచన విధానాల్లో ఫుడ్ కూడా తిండి పెట్టడం కూడా ఒక పాత్ర అనే ఉద్దేశం మీద వచ్చి దండేసే ప్రతి ఒక్కళ్ళకు కూడా ఆకలితో పోకుండా అన్నం తిని వెళ్ళాలనే ఉద్దేశం మీద ఇక్కడ అన్నదాన ప్రోగ్రాం చేయడం జరుగుతూ ఉంది. అయితే ఇక్కడ ఉన్నటువంటి కమిటీ మొత్తం కూడా అంబేద్కరిస్ట్గా వాళ్ళు చేసే కార్యక్రమాన్ని ప్రజలు అభినందించాలని, అలాగే ప్రతి ఒక్క సంవత్సరం పెరుగుతూ వస్తూ ఉంది. అన్నదాన ప్రోగ్రాము గంట నుంచి 3 గంటలు, 3 గంటల నుంచి 5 గంటల వరకు పెరుగుతూ ఉంది. అంబేద్కర్ గారి ఆలోచన విధానాలతో చాలామంది ఇక్కడికి వచ్చి దండలేసిన ప్రతి ఒక్కళ్ళు కూడా కడుపు నిండా అన్నం పెట్టి పంపించాలనే ఉద్దేశంతోనే ఈ అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంది. అందరూ కలిసి జయప్రదం చేయండి. చుక్కా దేవరాజ్, గుంటూరు జిల్లా భీమసేన సేవదళ ఆధ్వర్యంలో మేము అంబేద్కర్ జయంతి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఈ భోజన కార్యక్రమాలు గత 5 సంవత్సరాల నుంచి నిర్విరామంగా జరుగుతూ ఉన్నాయి. వచ్చేవారికి లేదనకుండా భోజనాలు కల్పించడంలో ప్రతి ఒక్కరి సహకారం ఉంది. వాళ్ళందరికీ పేరు పేరున జైలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ సంవత్సరం కమిటీ ఆధ్వర్యంలో ప్రతి ఒక్కరు సహకరించిన బండ్లమూడి స్టాలిన్ బాబు, కనకవల్లి వినయ్, బత్తుల అనిలు, చిలక డేవిడ్, తర్వాత బత్తుల అనిలు, డేవిడ్ విలియమ్స్ అన్న, కనకవల్లి వినయ్, ప్రతి ఒక్కరు చాలా, చిలక డేవిడ్ అన్న, ప్రతి ఒక్కరు ఎవరి స్తోమత కొద్దీ వాళ్ళు పనిచేసి ఇంతమందికి భోజన కార్యక్రమాల్లో వాళ్ళు భాగమయ్యారు. దానికి గాను ప్రజలందరూ గమనించి ఎవరు నీతిగా న్యాయంగా పనిచేస్తున్నారో గమనించవలసిందిగా కోరుతున్నాం. అదొకటి. ఈ మా అప్పీల్ ఏంటంటే, ఈ అంబేద్కర్ జయంతి ఉత్సవ కమిటీ తరఫున ఇంటికి ఒక దండ తీసుకొని వచ్చి అంబేద్కర్ గారిని సత్కరించుకోవాల్సిందిగా మా అప్పీల్ చేస్తూ ఉన్నాం. మనం అంబేద్కర్ గారిని గౌరవించుకుంటే, రాజ్యాంగాన్ని కాపాడుకుంటే తప్పించి మన మనుగడ సాగదు.
ఈ కార్యక్రమంలో భాగంగా వచ్చిన ప్రతి ఒక్కరికి మర్యాదపూర్వకంగా భోజనం అందించాలి, వారు కడుపు నిండా భోజనం చేసి వెళ్ళాలనే ఒక కృతనిశ్చయంతో మేము ఈ కార్యక్రమాన్ని చేపట్టాం. ఇప్పటికే గత 5 సంవత్సరాలుగా విజయవంతంగా జరుగుతూ ఉంది. గుంటూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 134వ జయంతి ఉత్సవాలు గుంటూరు పట్టాభిపురంలోని అనురాగ్ ఓల్డేజ్ హోమ్ కేర్ సర్వీస్ నందు ఘనంగా నిర్వహించారు. జిల్లా అధ్యక్షులు చిలక విజయ్ కుమార్ చేతుల మీదుగా వృద్ధులకు బట్టలు మరియు పండ్లు పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు మాట్లాడుతూ రాజ్యాంగ వ్యవస్థలను బీజేపీ, ఆర్ఎస్ఎస్ తప్పుదోవ పట్టిస్తున్నాయని మండిపడ్డారు. కూటమిలో ఉన్న తోక పార్టీలు కూడా వాటికి మద్దతు ఇస్తూ రాష్ట్ర ప్రజల్ని మోసగిస్తున్నాయని, రాష్ట్ర అభివృద్ధి వైపు కాకుండా బీజేపీ, ఆర్ఎస్ఎస్ సూచనలతో వైఎస్ఆర్సీపీ, టీడీపీ, జనసేన పార్టీలు కులాల మతాల అందరితో రాజకీయాలు తెరలేపిందన్నారు. ఈ కార్యక్రమంలో పులివెందుల ఇన్ఛార్జ్ ధృవకుమార్ రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి ఆఫీస్ అడ్మిన్ బిల్లా సునీల్, ఏపీసీసీ ప్రధాన కార్యదర్శి గడ్డంపాల్ జయకుమార్, కుచ్చిపూడి విజయమ్మ మరియు కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు. ఏప్రిల్ నెల ఈ మాసం ఎంతో విలువైన ప్రాధాన్యత కలిగినటువంటి ఏప్రిల్ మాసం. ఈ దేశంలో ఏదైతే బడుగు బలహీన వర్గాలు, వెనుకబడిన వర్గాలు, తాడిత పీడిత ప్రజలు ఉన్నారో వాళ్ళందరినీ స్పృహ తీసుకొచ్చి వారి విజయాల కోసం, వారి అభ్యున్నతి కోసం, వారి జీవితం కోసం ప్రాణ త్యాగాలు చేసినటువంటి మహానుభావులు జన్మించినటువంటి ఈ ఏప్రిల్ మాసం ప్రతి వెనుకబడిన వర్గ వ్యక్తికి కూడా చాలా గొప్ప సందర్భం. ఈనాడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 134వ జయంతిని మనం జరుపుతున్నామంటే మనందరికీ ఇది చాలా గొప్ప వరం, చాలా గొప్ప అదృష్టం. అటువంటి మహనీయులకి మనం నివాళులు అర్పించడం అంటే అదేమంత ఆషామాషి కాదు. అంబేద్కర్ గారి పేరు చెప్పుకుంటూ, జగజ్జీవన్ రావు గారి పేరు చెప్పుకుంటూ, పూలే గారి ఆశయాలను నెరవేరుస్తామని చెప్పుకుంటూ సోకాళ్ళు వెనుకబడిన వర్గాల నాయకులు ఎంతోమంది ఈనాడు ఈ సమాజంలో తయారయ్యారు. వారందరికంటే కూడా మనం అందరం చాలా ఉన్నతమైన వాళ్ళుగానే మనం భావించాలి. ఏదైతే రాజ్యాంగ నిర్మాత దళితులకు బడుగు బలైన వర్గం అంబేద్కర్ విదేశీ విద్య దీవెనను మళ్లీ ప్రారంభిస్తామని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. గుంటూరు జిల్లా తాడికొండ మండలం పొన్నెకెలలో ఆయన పర్యటించారు. అంబేద్కర్ జయంతి సందర్భంగా వేడుకల్లో పాల్గొని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ కుల వివక్షకు వ్యతిరేకంగా అంబేద్కర్ పోరాడారు. రాజ్యాంగంలో హక్కులను అంబేద్కర్ పొందుపరిచారు. దళితులకు తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుంది. ఎస్సీ వర్గానికి చెందిన వ్యక్తిని లోక్సభ స్పీకర్ గా చేసిన పార్టీ టీడీపీ అన్నారు. దళితుల హక్కులు కాపాడాలని ఆదేశాలు ఇచ్చాం. సొంతూరులోనే బంగారు భవిష్యత్తు ఉందని యువత ప్రస్తుతం భావిస్తున్నారు. పేదలకు అండగా ఉంటామని అందరికీ హామీ ఇస్తున్నామన్నారు. అంతకు ముందు గ్రామంలో అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపన చేశారు. అంబేద్కర్ చిత్రపటాల ప్రదర్శనను తిలకించారు. అనంతరం P4 కార్యక్రమాల లబ్ధిదారులతో చంద్రబాబు సమావేశమయ్యారు. మార్గదర్శులు బంగారు కుటుంబం లబ్ధిదారులతో ముఖాముఖి నిర్వహించారు. స్వయం సహాయక సంఘాల మహిళలతో సీఎం మాట్లాడి కష్టసుఖాలు తెలుసుకోనున్నారు. ప్రత్యేకంగా ఎస్సీ సంక్షేమానికి 20,281 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టబోతున్నాం. సబ్ ప్లాన్ తీసుకొచ్చాం. దీనివల్ల మీ జీవితాల్లో మార్పు తీసుకురావడానికి ఈ ప్రభుత్వ కార్యక్రమాలు చేపడతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇందులో ఎస్సీ రైతులుంటారు, వాళ్లకు 1,300 కోట్లు ఖర్చు పెడుతున్నాం. హార్టికల్చర్ చేసుకునే ఎస్సీల కోసం 130 కోట్లు ఖర్చు పెడతాం. ఇండ్లు కట్టుకోవడానికి 1,253 కోట్లు ఖర్చు పెడతాం. అదే మరిగా గ్రామాల్లో అభివృద్ధికి ఒక 1,200 కోట్లు ఖర్చు పెడతాం. జల్ జీవన్ మిషన్ లో 478 కోట్లు ఖర్చు పెడతాం. ఎవరైతే 1,241 ఎస్సీ సంక్షేమ హాస్టల్లో రెసిడెన్షియల్ స్కూల్స్ చదువుకుంటున్నారో దగ్గర 2,35,600 మంది ఉన్నారు. వారికి 1,331 కోట్లు ఖర్చు పెడుతున్నాం. వీళ్ళందరికీ హామీ ఇస్తున్నా. తొందరలోనే వీళ్ళని తొందరలో రెసిడెన్షియల్ స్కూల్స్ లో ఎస్సీ పిల్లలను చదువుకునే విధంగా మెరుగైన భోజనమే కాకుండా నాణ్యమైన విద్య ఇచ్చే పరిస్థితి తీసుకొస్తామని కూడా నేను మీకు తెలియజేస్తున్నా.
నేను ఒక ఎకనామిక్ కార్యక్రమానికి కూడా నాంది పలికాను. అది కూడా ఇప్పుడే నేను మాట్లాడతాను. ఏం చేయబోతాం కూడా చెప్తాం. ప్రభుత్వం సబ్సిడీ ఇస్తాం, లబ్ధిదారుని ఎంపిక చేస్తాం, మీ ఆదాయాన్ని పెంచే కార్యక్రమం తీసుకొస్తాను. దీనికి తోడుగా P4 కూడా తీసుకొస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇప్పటికే మీరు చూస్తే 21 లక్షల పేద ఎస్సీ ఎస్టీ కుటుంబాలున్నాయి. వీళ్ళందరి కోసం 200 యూనిట్లు కరెంటు ఉచితంగా ఇస్తున్నాం. ఇప్పుడు కొత్తగా ఒక స్కీమ్ తీసుకొచ్చాను. మీ ఇంటి పైన సోలార్ ప్యానెల్స్ పెట్టి కరెంటు ఉత్పత్తి చేసి మీరు వాడుకునే 200 యూనిట్లు వాడుకుని మిగిలిన కరెంటు డిపార్ట్మెంట్ కి ఇస్తే యూనిట్ కి ₹2.09 మీకు డబ్బులు కూడా ఇస్తాం. దీనివల్ల మీ ఆదాయం పెరుగుతుంది. నెలకు గాని మీరు 100 యూనిట్లు ఇస్తే ₹210 ప్రతి నెల మీ అకౌంట్లకి డబ్బులు వచ్చే పరిస్థితి వస్తుంది. దీనివల్ల కూడా మీకు ఒక వెసులుబాటు వస్తుంది. సంవత్సరానికి 2,500 నుంచి ₹3,000 అదనపు ఆదాయం వస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఎస్సీ ఎస్టీ కుటుంబాలు ఇల్లు కట్టుకోవాలంటే ₹50,000 అదనంగా డబ్బులు ఇస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కు నిజమైన వారసుడు దేశ ప్రధాని నరేంద్ర మోడీ అని బీజేపీ నాయకులు వల్లూరి జయప్రకాష్ నారాయణ, చెరుకూరి తిరుపతిరావు స్పష్టం చేశారు. ఎందుకంటే ఆయన ఆశయాలను మోడీ ప్రభుత్వం చిత్తశుద్ధితో అమలు చేస్తుందని చెప్పారు. ఆయనకు భారతరత్న బిరుదు ఇచ్చింది బీజేపీ ప్రభుత్వం అని గుర్తు చేశారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134వ జయంతి పురస్కరించుకొని గుంటూరు లాడ్జి సెంటర్లోని ఆయన విగ్రహానికి బీజేపీ నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వల్లూరి జయప్రకాష్ నారాయణ, చెరుకూరి తిరుపతిరావు మీడియాతో మాట్లాడుతూ అంబేద్కర్ జీవితాన్ని ఆవిష్కరించారు. ఆయన స్మృతులు భావితరాలకు తెలిసేలా అనేక కార్యక్రమాలకు ఎన్డీఏ ప్రభుత్వం శ్రీకారం చుట్టిందన్నారు. బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన ప్రజలందరినీ కూడా ఆర్థికంగానే కాదు సామాజికంగా రాజకీయంగా కూడా ముందుకు తీసుకురావాలని వారు ఏదైతే ఆశించారో దానికి భిన్నంగా గత కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలందరినీ కూడా వంచిస్తూ రాజ్యాంగ నిర్మాత అయినటువంటి అంబేద్కర్ గారిని అవమానిస్తూ ఎన్నో కార్యక్రమాలు చేపట్టింది. ఆఖరికి వారు చనిపోయినటువంటి సందర్భంలో కూడా వారు అంత్యక్రియలు ఢిల్లీ నగరంలో జరగనివ్వకుండా చేసి ముంబై నగరానికి వారి యొక్క పార్థివ దేహాన్ని పంపించేసినటువంటి సంఘటన మనందరికీ కూడా తెలుసు. అయితే తర్వాత వచ్చినటువంటి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వారికి కనీసం అంబేద్కర్ గారికి గత ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం భారతరత్న ఇవ్వడానికి నిరాకరించి వారి ఫోటోను కూడా పార్లమెంట్లో పెట్టడానికి నిరాకరించినటువంటి పరిస్థితుల్లో వాజ్పేయి గారి యొక్క మద్దతుతోటి భారతీయ జనతా ప్రభుత్వం మొట్టమొదటిసారిగా 1990లో థర్డ్ ఫ్రంట్ పేరుతోటి వచ్చిన సందర్భంగా అంబేద్కర్ గారి యొక్క చిత్రపటాన్ని పార్లమెంట్లో పెట్టించినటువంటి ఘనత భారతీయ జనతా పార్టీది. అదేవిధంగా తదనంతరం ఏదైతే అంబేద్కర్ గారు ఆశించారో అంబేద్కర్ గారు చెప్పినటువంటి ఆలోచనలు ఉన్నాయో సర్వమాత సమానత్వం, సర్వ మానవ సమానత్వం అని వారు ఏదైతే చెప్పారో భారతీయ జనతా పార్టీ స్ఫూర్తికి దగ్గరగా ఉన్నటువంటి పరిస్థితి. అంబేద్కర్ గారి యొక్క తిరిగినటువంటి ప్రాంతాలు ఏవైతే పంచతీర్థాలుగా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో పంచతీర్థాలను అంబేద్కర్ గారి 134వ జయంతి సందర్భంగా ఈ యొక్క చేసినటువంటి పత్రికా విలేకరులకి నమస్కారాలు తెలియజేస్తూ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 134వ జయంతి సందర్భంగా ఈ యొక్క జయంతిని జరుపుకోవడం ఎంతో ఆనందంగా ఉంది. వారు భారత రాజ్యాంగాన్ని రచించి ప్రపంచ మేధావిగా ఎదిగినటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తిని మనం స్మరించుకోవడం ఎంతో ఆనందంగా ఉంది. అయితే భారత రాజ్యాంగాన్ని నిర్మించినటువంటి వ్యక్తిని కాంగ్రెస్ పార్టీ ఎలా అవమానపరిచిందో దేశ ప్రజలందరికీ తెలుసు. కానీ కాంగ్రెస్ పార్టీ గత 40-50 సంవత్సరాలుగా ఆ రాజ్యాంగాన్ని తూట్లు పొడిచి దాదాపు 84-85 సార్లు రాజ్యాంగాన్ని సవరణ చేసింది. వాళ్ళ స్వలాభం కోసం. అలాగే భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రూపొందించిన రాజ్యాంగం సామాజిక న్యాయానికి బాటలు వేసిందని మాజీ మంత్రి డొక్కా మాణిక్యవర ప్రసాద్ తెలిపారు. ఆయన చలవ వల్లే ఈ దేశంలో సమానత్వం, సౌభ్రతత్వం పరిడవిల్లుతోందని చెప్పారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134వ జయంతి పురస్కరించుకుని లాడ్జి సెంటర్లోని ఆయన విగ్రహానికి డొక్కా మాణిక్యవర ప్రసాద్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ అంబేద్కర్ జీవితాన్ని ఆవిష్కరించారు. ఆయన ఆశయాలను కూటమి ప్రభుత్వం ముందుకు తీసుకువెళ్తుందని చెప్పారు. భారత జాతి ముద్దుబిడ్డ, భారతదేశం గర్వించదగిన మహాపురుషుడు
బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జన్మదిన సందర్భంగా రాష్ట్ర ప్రజానికానికి జిల్లా ప్రజానికి శుభాకాంక్షలు. వారి ఆలోచనలు, వారి యొక్క సిద్ధాంతాన్ని, వారి యొక్క రాజ్యాంగాన్ని అమలుపరిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తూ, అదే సందర్భంగా వర్గీకరణ చేసినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎస్సీ వర్గీకరణ చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, వర్గీకరణ అనేది అంబేద్కర్ ఆలోచన విధానంలో ముఖ్యమైన విషయం అని చెప్పి తెలియజేస్తూ, వర్గీకరణ అంబేద్కర్కి నివాళి, వర్గీకరణ అనేది అంబేద్కర్ గారికి నివాళిగా భావించాలని చెప్పి నేను తెలియజేస్తూ ధన్యవాదాలు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రూపొందించిన రాజ్యాంగం సమాజ స్థాపనకు దోహదపడిందని వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు, ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ వ్యాఖ్యానించారు. గత వైసీపీ ప్రభుత్వ పాలనలో దళితులకు రక్షణ లేదని ఆరోపించారు. కూటమి ప్రభుత్వ పాలనలో దళితుల సంక్షేమం బ్రహ్మాండంగా కొనసాగుతుందని వివరించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134వ జయంతి పురస్కరించుకుని లార్జీ సెంటర్లోని ఆయన విగ్రహానికి నక్కా ఆనందబాబు, ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ అంబేద్కర్ జీవితం మహోన్నతమని కీర్తించారు. ఆయన రూపొందించిన రాజ్యాంగంతోనే అణగారిన వర్గాల అభ్యున్నతి సాధ్యమైందన్నారు. భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 134వ జయంతి సందర్భంగా భారత జాతి యావత్తు ఈరోజు ఆ మహనీయునికి నివాళులు అర్పిస్తూ ఉంది. పండుగ వాతావరణంలో ఈ జన్మదిన వేడుకలు జరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు సమాజంలో ఉన్నటువంటి రుగ్మతల్ని పారదోలి సమాజ స్థాపనకి నడుంగట్టి తను అనుభవించినటువంటి కష్టాలు, తను పడ్డటువంటి బాధలు, అంటరానితనం, అస్పృశ్యత భావితరాలకు ఉండకూడదని ఆయన జీవితాన్ని త్యాగం చేసినటువంటి మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. తనకున్నటువంటి జ్ఞాన సముపార్జన నిమ్న వర్గాల ఉద్ధరణకి పూర్తిగా వెచ్చించినటువంటి వ్యక్తి. ఒక నిమ్న వర్గాలే కాదు, యావత్ భారత జాతి మనుగడ కోసం తన జ్ఞానాన్ని అంతా కూడా రాజ్యాంగం ద్వారా పొందుపరిచి ఇవాళ ఆ హక్కులన్నీ కూడా సకల భారతావనికి అందించినటువంటి వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఇవాళ బిఆర్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి రాజ్యాంగం ద్వారానే ప్రజాస్వామ్యంలో ఉన్న మనం ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి పీస్ఫుల్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ పవర్, ప్రశాంతంగా ఈ రాజకీయాలు 5 ఏళ్లకు ఒకసారి ఓటు హక్కు అనే ఆయుధంతో మనకు కావాల్సిన ప్రభుత్వాన్ని ఎన్నుకునే విధంగా ఆ రోజున ఆయన చేసినటువంటి ఏర్పాటే ఈరోజు ప్రధాన కారణం. అటువంటి వ్యక్తి ఈ రోజున భారతరత్న ఇచ్చి గౌరవించింది ఆ రోజు ఎన్టీ రామారావు గారి నేషనల్ ఫ్రంట్ ప్రభుత్వం చెప్పడానికి నేను గర్వపడతా ఉన్నా. తర్వాత ఈ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ కమిషన్, జాతీయ స్థాయిలో ఉన్నటువంటి ఎస్సీ కమిషన్ తరాలో ఎస్సీ ఎస్టీ కమిషన్ని దళితుల మీద జరుగుతున్నటువంటి అకృత్యాలను నిరోధించడం కోసం ఆ కమిషన్ని తీసుకొచ్చినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారిని చెప్పడానికి నేను గర్వపడతా ఉన్నా. గత 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో దళితుల హక్కులన్నీ కూడా కాలరాయబడ్డాయి. రాజ్యాంగం ప్రతిరోజు అవహేళనకి, అవమానాలకు గురైంది. దళిత జాతి బతకడమే ఇబ్బందికరమైన పరిస్థితులు, అత్యాచారాలు, హత్యలు, శిరోముండ. ప్రపంచవ్యాప్తంగా ప్రపంచ మేధావికి 134వ జయంతి ఉత్సవాల్ని అత్యంత వైభవంగా జరుపుకోవాల్సినటువంటి కార్యక్రమంలో మేమందరం కూడా భాగస్వాములైనందుకు, ఎవరైతే ఈ ఉత్సవాల్లో భాగస్వాములు అవుతా ఉన్నారో వారందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నా. ఎందుకంటే మనందరికీ తెలిసినటువంటి మహోన్నతుడు ఈ యొక్క భారతదేశంలో భిన్నత్వంలో ఏకత్వం ఉండాలి అని, ఏకత్వం కొనసాగాలి అంటే, లౌకికవాదాన్ని కాపాడుకోవాలి అంటే అతిపెద్ద రాజ్యాంగం ద్వారా సాధించుకోవాలి, అందరూ కూడా సమానత్వంతో జీవనం కొనసాగాలి అంటే ఆయన యొక్క కృషి అని చెప్పి మనందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం. వ్యక్తిగతంగా ఆయన చేసినటువంటి పోరాటాలు కానీ, రాజ్యాంగబద్ధంగా ఈ రాజ్యాంగాన్ని అందించి ఈ దేశాన్ని కాపాడుకునే విషయంలో కానీ, ఈ దేశంలో జీవించే ప్రతి ఒక్కరిని కాపాడుకునే విషయంలో కానీ అనుక్షణం కూడా ఆయన ఆలోచన చేసి ఈనాటికి కూడా ప్రతి ఒక్కరూ రక్షించబడతా ఉన్నారు, గౌరవించబడతా ఉన్నారు అంటే
ఆయన ఆనాడు ఆలోచనే ఈనాటికి కూడా ఈ యొక్క గౌరవాన్ని, సామాజిక న్యాయాన్ని సాధించే దాంట్లో ప్రతి ఒక్కరూ ఒక అడుగు ముందు. భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రూపొందించిన రాజ్యాంగం సామాజిక అసమానతను రూపుమాపిందని మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు తెలిపారు. బిఆర్ అంబేద్కర్ 134వ జయంతి పురస్కరించుకుని స్థానిక లాడ్జీ సెంటర్లోని ఆయన విగ్రహానికి రావెల కిషోర్ బాబు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ అంబేద్కర్ జీవితాన్ని ఆవిష్కరించారు. ఆయన ప్రవేశపెట్టిన రిజర్వేషన్లు అణగారిన వర్గాల అభ్యున్నతి దోహదపడ్డాయన్నారు. అసమానతలు ఎక్కడైతే ఉన్నాయో అవి వర్గ రూపంలో అసమానతలే కానీ, కుల వివక్ష కానీ, కుల వ్యవస్థ రూపంలో ఉన్నటువంటి అసమానతలే కానీ, ఆర్థికపరమైనటువంటి అసమానతలే కానీ, సామాజికపరమైనటువంటి అసమానతలే కానీ, ఎలాంటి రూపంలో అసమానతలు ఉన్నా కానీ ఆ అసమానతలను రూపుమాపటానికి బాబాసాహెబ్ డాక్టర్ అంబేద్కర్ గారి యొక్క ఆశయాలు, ఆయన యొక్క ఆదర్శాలు, ఆయన యొక్క విధి విధానాలు, అంబేద్కరిజం ఒకటే మార్గం అని చెప్పేసి ప్రపంచంలో అన్ని దేశాల్లో ఉన్నటువంటి మేధావులు గుర్తిస్తూ ఉన్నారు. అందుకే ఇవాళ ఐక్యరాజ్య సమితి న్యూయార్క్లో కూడా ప్రపంచ దేశాలకు సుమారు 200 దేశాలు సభ్య దేశాలుగా ఉన్నటువంటి ఐక్యరాజ్య సమితి హెడ్ క్వార్టర్లో కూడా బాబాసాహెబ్ డాక్టర్ అంబేద్కర్ గారి యొక్క విగ్రహాన్ని ఆవిష్కరించడం జరిగింది. అదేవిధంగా 21 దేశాల్లో ఆయన యొక్క విగ్రహాలని ఆవిష్కరింపజేశారు. భారతదేశ ప్రజాస్వామ్యం కలకాలం నిలవాలి అంటే, భారతదేశం యొక్క ఐక్యత కలకాలం నిలవాలి అంటే, భారతదేశంలో యొక్క ఔన్నత్యం, గౌరవం, గుర్తింపు కొనసాగాలి అంటే గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134వ జయంతి వేడుకలు సోమవారం ఘనంగా జరిగాయి. తొలుత గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే కార్యాలయంలో జరిగిన అంబేద్కర్ జయంతి కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి ఎమ్మెల్యే పూలమాలలు వేసి నివాళులర్పించారు. అలాగే లాడ్జీ సెంటర్లోని అంబేద్కర్ విగ్రహానికి ఎమ్మెల్యే పూలమాలలు వేసి అంజలి ఘటించారు. అదేవిధంగా వేళంగిని నగర్ మెయిన్ రోడ్లోని అంబేద్కర్ విగ్రహానికి ఎమ్మెల్యే పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గల్లా మాధవి మాట్లాడుతూ అంబేద్కర్ ఆశయాలను నేటి తరం ఆదర్శంగా తీసుకోవాలన్నారు. ఆయన స్ఫూర్తితో కూటమి ప్రభుత్వం జనరంజక పాలన సాగిస్తుందన్నారు. ప్రతి ఒక్కరూ ఒక అంబేద్కర్ లాగా ఈ సమాజంలో ఎదగాలి. ఆయన ఆశల్ని, ఆశయాలను ముందుకు తీసుకెళ్ళాలి. ఏ బడుగు బలహీన వర్గాల కోసం ఆయన చేసిన కృషి ఎంతైతే భారతదేశంలో ఉందో అది ఈ సమాజంలో ఇంకా అవసరం ఉన్నప్పుడు మీ అందరూ కూడా ప్రతి ఒక్కరూ ఒక అంబేద్కర్ లాగా ఈ రోజు సమాజంలో నిలబడాలి అని చెప్పి కోరుకుంటూ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.